ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఖమ్మం జిల్లాలో పుష్కర ఘాట్స్ కు సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. కొత్తగూడెం వరకు 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొత్తగూడెంలో పర్యటించిన అదనపు రైల్వే జీఎం ఉమేష్ సింగ్ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో జిలెటిన్ స్టిక్స్ కలకలం రేపాయి. కొత్తగూడెం భద్రాచలం మెయిన్ రోడ్ కలవాటు కింద జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముందస్తు సమాచారంతో భారీ విధ్వంసాన్ని అడ్డుకున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఎవరైనా వీఐపీలను టార్గెట్ చేసేందుకే జిలెటిన్ స్టిక్స్ ను పెట్టారనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 8 రోజులుగా సమ్మె చేస్తున్నా తమ సమస్యలపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు కార్మికులు. ఎన్నికల హామీలో కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానన్న సీఎం మాట మార్చారని మండిపడ్డారు. డిమాండ్లకు ఒప్పుకోకపోతే సమ్మె తీవ్రం చేస్తామన్నారు కార్మికులు. పుష్కరాల స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జీల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బస్ డిపో ఎదుట ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ధర్నాలో పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్లో డిగ్రీ కాలేజీ నిర్మించాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు హాస్పిటల్ కంటే ముందు కాలేజీని నిర్మించాలన్నారు విద్యార్థులు. గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ జీఏడీఏ స్పెషల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇచ్చారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు పారిశుద్ధ్య కార్మికులు. ఎంపీడీఓ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 13 రోజులుగా సమ్మెలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వారి సమ్మెకు చట్టబద్ధత లేదన్నారు. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచించారు. నల్గొండ జిల్లా సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా 5 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి. వరంగల్ హన్మకొండలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించారు మున్సిపల్ కార్మికులు. సిఐటియు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన కార్మికులు కడియం ఇంటి ముందు ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనగా భారీ ర్యాలీ తీశారు. డిమాండ్లు పరిష్కరించుకుంటే జరగబోయే పరిణామాలకు సర్కారే పూర్తి బాధ్యత వహించాలన్నారు కార్మికులు. వానల కోసం కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు కరీంనగర్ జిల్లా రైతులు. వేములవాడ మండలం తిప్పాపూర్లో గ్రామస్తులు పాటలు పాడుతూ కప్పతల్లి ఆటలాడారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.